గాజు గ్లాస్ లో మీరు టీ తాగుతారు, కాఫీ తాగుతారు. ఆ గాజు గ్లాస్ మీకు అందరికీ గుర్తుంది. సో ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో కొందల రమేష్ గారిని రామకృష్ణ గారని వీళ్ళు గెలుచుకోవాలి. మళ్ళీ ఇక్కడ జగన్ రెడ్డి గారు మీరు చూస్తే ఇంతవరకు ఏం చేయలేదు. ఎక్కడికి వెళ్తే మీకు ఉండేది ఒక మెయిన్ ప్రాబ్లం, అందరూ మా ఇంట్లో వాళ్ళు ఉండడం మాక్సిమం మగవాళ్ళు ఎక్కడైనా తాగబోతూనే ఉంటారు. ఎక్కడ చూస్తే ఆ ప్రాబ్లం ఉంది. ఎక్కడైనా ఒక పని చేసినప్పుడు ఒక మంత్లీ సాలరీ వచ్చిన తర్వాత సరిగా ఇంటికి వస్తారా లేదా అది కూడా తెలియదు. ఎక్కడైనా ఒక లీగల్ షాప్ లో తాగుతూనే ఎక్కడైనా పడుకుంటారు, మనకి తెలీదు. ఆ బాధ అందరికీ ఉంది. సో ఆ బాధ ఉండకూడదు. మీరు మళ్ళీ జగన్ రెడ్డి గారు వస్తే ఈ ప్రాబ్లమే ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పారు, ఇంకా నెక్స్ట్ 10 years కి నాకు మీరు స్పేస్ ఇస్తే నేను గెలిస్తే ఇంకా మంచి పని చేస్తాను. ఇంతవరకు ఏ పని చేయలేదు. జగన్ రెడ్డి గారు ఏదైనా పని చేశారా? ఒక రోడ్ వేసారా? ఏదైనా మీకు కావాల్సింది ఇచ్చారా? ఏం లేదు, ఏం చేయదు. ఎందుకంటే 2 లక్షల కోటి ఆయన ఈ లిక్కర్ షాప్స్ ఉన్నాయి కదా, అది లెక్కకుండా అది అన్ని బయటికి బిజినెస్ చేసి 2 లక్షల కోటి ఆయన సంపాదించారు. ఆ డబ్బు ఆయన దగ్గర ఉంది. కానీ మీకు అసలు ఏం రాదు. ఎలక్షన్ టైంలో మాత్రం బయటకు వస్తారు, ఇది చేస్తాను అది చేస్తాను చెప్తారు, కానీ వెళ్ళిపోతారు. కానీ ఈరోజు మీరు ఇండియా దేశం అని చూస్తే ఇంతవరకు ఒక బాటమ్ 5 లో ఉండి ఇండియా ఈరోజు టాప్ 5 లో ఇండియా ఉంది. ఎక్కడికి వెళ్తే టాప్ 5 లో ఈరోజు అన్ని జాగాలు అన్ని కంట్రీస్ మీరు చూస్తే నరేంద్ర మోదీ గారిని చూసిన తర్వాత అలాగే నమస్కారం దండన పెడితే సార్ మీరంటే నాకు చాలా ఇష్టం అందరూ చెప్తున్నారు. సో మనకు అంత గౌరవం ఇచ్చింది నరేంద్ర మోదీ గారు, అంత గౌరవం ఇచ్చింది ఈ కమలం. సో ఈ కమలం గెలుచుకోవాలి. ఎందుకంటే జబర్దస్త్ చాలండి, ఎక్స్ట్రా జబర్దస్త్ గా ఉండాలి. ఎక్స్ట్రా జబర్దస్త్ గా ఉండాలంటే కమలం గెలవాలి. అలాగే అసెంబ్లీ ఎలక్షన్ లో ఖచ్చితంగా గాజు గ్లాస్ గెలవాలి. సో మీరు ఏం చేస్తారు, 13 తారీఖు ఏం చేస్తారు, ఎవరికి ఓటిస్తారు? గాజు గ్లాసు కమలం, అంతే. ఈ రెండు మాత్రం గుర్తు పెడితే చాలు. స్పెషల్లీ మన ఆడవాళ్ళు మీరు అన్ని గుర్తు పెడితే చాలు. చాలా పవర్ ఉంది కదా, మీకు పవర్ ఉండేది ఇంకా ఎవరికి ఉంటుంది? ఆడవాళ్ళకి ఆ పవర్ ఉంటుంది, మగాళ్ళకి ఉంటుంది. అది మేము చెప్తాం, మీకు ఆ పవర్ ఉంది తీసుకోండి అంతే అని. కంప్లీట్ పవర్ ఏమండి, ఇంట్లో అన్ని పని మీరే చూస్తారు కదా. ఈ రోజు ఏం చెయ్యాలి, ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని గంటలకి లేపాలి, స్కూల్ ఉందా, కాలేజ్ ఉందా లేదా, బయటికి వెళ్ళాలా లేదా, ఒక మంత్లీ టైంలో ఉంది ఎక్కడ ఎలా స్పెండ్ చేయాలి, అదేని మా చేతిలో ఉంది కదా. సో మెయిన్ పవర్ మీ చేతిలో ఉంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు నారీ శక్తి చెప్తున్నారు. ఆ నారీ శక్తి మీరే. ఆడవాళ్ళకి ఆ పవర్ ఉంది. ఆ ఆడవాళ్ళకి పవర్ ఉన్నప్పుడు మీరు డిసైడ్ చేయాలి ఎవరికి ఓటు చేయాలి అని. మర్చిపోకూడదు, మన గుర్తు కమలం. అసెంబ్లీ ఎలక్షన్ కి గాజు గ్లాసు. సో డైలీ మార్నింగ్ పూజ చేసినప్పుడు కమల పువ్వు గుర్తు పెట్టుకోండి. డైలీ మార్నింగ్ మీరు టీ తాగినప్పుడు కాఫీ తాగినప్పుడు గాజు గ్లాస్ గుర్తు పెట్టుకోండి. పవర్ మీదే, మిగిలినంత తర్వాత జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అన్ని ఆడవాళ్ళ చేతిలో ఉంది. ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు తెలుసు నాకు. అలాగే మన ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు మన దేశం చూపించినప్పుడు ఎక్కడికి వెళ్తే అంత గౌరవంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశం అయితే ఓన్లీ కరప్షన్ గురించి మాట్లాడారు అందరూ. కానీ ఈ రోజు ఈ 10 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్తే భారతదేశం అని చెప్తే అంత గౌరవం ఉంది. ఓ మీరు భారతదేశం నుంచి వచ్చారా? ఎక్కడైనా ఈ వరల్డ్ లో ఎక్కడికి వెళ్తే మన పాస్పోర్ట్ చూసిన తర్వాత, ఇండియన్ పాస్పోర్ట్ చూసిన తర్వాత ఓ యు ఆర్ ఫ్రమ్ ఇండియా అలాగా చెప్తున్నారు. అంత గౌరవంగా ఉంది. అంత గౌరవంగా ఉందంటే కారణం మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి. ఎందుకంటే ఇంత ఒక ప్రమోషన్, ఇంత ఒక పెద్ద ప్లేస్ లో ఈరోజు మన భారతదేశం ఉంది. அதுக்கு ఒకే కారణం నరేంద్ర మోదీ గారు. మీరు ఆలోచించండి, దానికి ముందు 10 సంవత్సరాలకు ముందు ఎక్కడైనా వెళ్తే భారతదేశం అయితే ఎలా మాట్లాడుతున్నా, ఏ భారతదేశంలో ఏముందిరా, ఇక్కడ నుంచి అందరూ అమెరికా వెళ్తున్నారు, లండన్ వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు.